నిన్ను కాపాడింది నన్ను మీరే కాపాడారు అన్నా. కాదు, నిన్ను కాపాడింది నీ జ్ఞానం. నీ జ్ఞానం ఉండబట్టి నిన్ను చెక్ చేసుకోగలిగావు. నేను మాట్లాడిన మాట కరెక్టేనా, నేను చేసిన పని కరెక్టేనా, ఇవన్నీ నిన్ను నువ్వు చెక్ చేసుకున్నావు కాబట్టే నువ్వు నిలదొక్కున్నావు. మరి ఇక్కడ కాపాడింది ఏంటి? నీ ధ్యానం, నీ జ్ఞానం, నీ జ్ఞాన సంపత్తి. నీ జ్ఞాన సంపత్తి నిన్ను కాపాడింది. అసలు మనం అందరం ఎవరు? మనంతా ఎవరు? అసలు మహాత్ములం అండి. మనం అందరం మహాత్ములం. కానీ ఎవ్వరు కూడా నేను మహాత్మురాలని అనుకోవట్లా. నేను పలానా వరలక్ష్మి, నేను పలానా కరెక్టు, లేకపోతే పలానా వెంకటేశ్వరరావు, ఇలా. ఈ పలానా కాదండి, మనం అందరం మహాత్ములం. మనం అందరం మహాత్ములను కానీ ఈ ప్రపంచంలో కనిపించిన అందరూ కూడా ఒక జ్యోతుల్లా కనపడుతున్నారు. వాళ్ళ ఆత్మను ఎంత హృదయం పరవశంతో ఇదైపోయిందండి. వారిని ఆ దృష్టితో చూస్తుంటే మన థాట్స్ ఎంత అద్భుతంగా బయటకు వెళతాయి. అందరూ మహాత్ములే, కానీ మర్చిపోయారు పాపం, మాయలో పడిపోయారు. నేను మానవుణ్ణి, హీనుణ్ణి అనుకుంటున్నాను. అలాంటి స్థితి నుంచి నువ్వు మహాత్ముడివి, నువ్వు దేవుడివి, నువ్వు సామాన్యుడు కాదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలవు, 10 మందిని ఉద్ధరించుకోగలరు అని తెలియజెప్పిన వాడే పత్రిక. ఇంకెవ్వరు కూడా నాకు తెలిసిన మట్టుకండి. తెలియని వాళ్ళ గురించి నేను మాట్లాడు. నాకు ఏ సంస్థ గురించి తెలియదు. ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సంస్థ నా ఇల్లు తప్ప నాకు ఇంకోటి తెలియదు. కానీ పత్రిగారిలాగా ఈ భూమి మీద జీవహింస చేయరాదు అని ప్రపంచం అంతా ఎలుగెత్తి చాటిన వ్యక్తి, అనంత విశ్వాల్లో కూడా ఎలుగెత్తి చాటిన ఒక వ్యక్తి పత్రిజేని. అనేక లోకాల సందేశాలు నేను తీసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇది నా అభిప్రాయం కాదు, నా అనుభవం కాదు, అక్షర సత్యం.